హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు నేను సీసాట్ అంటే సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ చాలామంది డౌట్స్ అడిగారు, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఏంటి సీసాట్ అంటే ఏంటి అని. సో ఈరోజు నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో సీసాట్ వచ్చి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఎగ్జామినేషన్ టైం వచ్చి 2 hours ఉంటుందండి. సో క్వశ్చన్స్ వచ్చి మనకి 80 questions అడుగుతారు అండ్ మార్క్స్ ఏమో 200 మార్క్స్. సో 80 questions కానీ 200 మార్క్స్కి. సో ఈచ్ క్వశ్చన్కి ఎంత ఉంటుంది అంటే 2.5 మార్క్స్ ఉంటాయి. సో ఈ ఎగ్జామ్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. జిఎస్లా కాకుండా మనం ఇందులో 33% అంటే 66 మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది 200కి. ఈ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అంటే ఇప్పుడు మనం యావరేజ్గా 66 మార్క్స్ తెచ్చుకోవాలి అని అంటే ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో 80 questionస్కి 27 questions అటెంప్ట్ చేయొచ్చండి దగ్గరగా. సో 27 అబౌవ్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ 1 క్వశ్చన్కి వచ్చి 2.5 మార్క్స్. సో అది చెప్పాను. నెగిటివ్ మార్కింగ్ వచ్చి 1/3 ఉంటుంది. ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 1/3 మార్క్ అనేది కట్ అవుతుంది. సీసాట్లో మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే 3 కాంపోనెంట్స్ మనం గుర్తుంచుకోవాలి. అందులో ఇంగ్లీష్ వెరీ ఇంపార్టెంట్, కాంప్రిహెన్షన్, ప్యాసేజెస్ ఇస్తారు కదా, సో అది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. సో ఈ 3 అనేది ఎక్కువ రోల్ ఉంటుందన్నమాట సీసాట్ పేపర్లో. సో దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది చాలామందికి వచ్చే డౌట్. ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా ప్రాక్టీస్ చేస్తారు, ఎలా ప్రాక్టీస్ చేయాలి అని అంటే అది మీకు అర్థం అవ్వాలండి. ఎలా ప్రాక్టీస్ చేయాలంటే లాస్ట్కి సొల్యూషన్స్ ఇస్తారు మనకి, కంప్లీట్గా సొల్యూషన్స్ ఇస్తారు. లేకపోతే సొల్యూషన్స్ లేని క్వశ్చన్స్ మీరు ప్రీవియస్ ఇయర్వి తీసుకున్నా అట్లీస్ట్ కొంచెం టైం అనేది తీసుకొని యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఆ క్వశ్చన్ని సెర్చ్ చేయండి. మీకు సొల్యూషన్ తెలియకపోతే అక్కడ ఆల్రెడీ సాల్వ్ చేసిన క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. సో ఆ క్వశ్చన్స్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఆన్సర్ ప్రాక్టీస్ చేయండి. సో అట్లా ప్రాక్టీసే కానీ మనకి కొంచెం టైంలో అయిపోతుందా అంటే అయిపోదు. ఎందుకంటే ఇది యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ రీజనింగ్ ఇంగ్లీష్ కాబట్టి కొంచెం దీని మీద కూడా ఎక్కువగానే కాన్సన్ట్రేట్ చేయాలి. 33% కదా, 66 మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది అనుకోవద్దు. చాలామంది జిఎస్లో క్వాలిఫై అయ్యి ఇందులో సీసాట్లో ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సీసాట్ వల్ల ప్రిలిమ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు. సో అది మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ చాలామంది అంటారు మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఈజీ అండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి టఫ్ అని. అట్లేం ఉండదండి. ఎవరైనా ప్రాక్టీస్ చేయాల్సిందే ఈ ఎగ్జామ్కి. అట్లీస్ట్ మనకి యూపీఎస్సీ ఏ క్వశ్చన్స్ అడుగుతుంది, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుంది అనేది తెలియాలి కదా. సడన్గా వెళ్ళి ఎగ్జామ్లో కూర్చొని నాకు వచ్చు అని అలా చేస్తే మనకే లాస్ అవుతుంది. సో అలా చేయకుండా ఫస్ట్ అయితే ప్రాక్టీస్ చేయండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని. కొంచెం టైం పడుతుంది, ఏం పర్లేదు, ప్రాక్టీస్ చేయండి. అండ్ మనకి ప్రిలిమ్స్ ఇంకొక 1 monthలో ఉంది అన్నప్పుడు ప్రాక్టీస్ చేయడం కాదు. జస్ట్ మీరు ఒకవేళ వీక్గా ఉంటే అంటే మీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ తెలుసుకోండి. మీరు ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్లో బెస్టా, లేకపోతే మ్యాథ్స్ అండ్ యాప్టిట్యూడ్లో బెస్టా, రీజనింగ్లో ఇందులో ఎక్కువ స్కోరింగ్ చేయగలరు అనేది మీరు తెలుసుకోండి. సో ఆ స్కోరింగ్ని బట్టి దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అని మీకు అర్థమవుతుంది. అండ్ ప్రాక్టీస్ పీవైక్యూస్ అంటే జస్ట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండిపోకండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తారు కదా ఒక పేపర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2022 పేపర్ని ప్రాక్టీస్ చేశారనుకోండి సీసాట్. సో ఆ పేపర్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం టైం ఇచ్చి దాన్ని మీరు సాల్వ్ చేయండి. అంటే ఆన్సర్స్ ఏం తెలీదు, ఆన్సర్స్ చూడకుండానే మీరు దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సాల్వ్ చేస్తే ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్సే కాబట్టి మళ్ళీ సాల్వ్ చేస్తే మీకు ఎంత వస్తున్నాయి ఏంటి అనేది తెలుస్తుంది. సో దాన్ని బట్టి మీరెంత అంటే ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్లో ఎక్కువ టైం ఇవ్వాలా, లేకపోతే రీజనింగ్లో ఎక్కువ టైం ఇవ్వాలా అనేది క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో ఇట్లా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే సీసాట్ అనేది క్లియర్ చేయగలము. అండ్ ఈజీగా అయితే తీసుకోవద్దు. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కదా. సో అంతే. ఇంకా రీసోర్సెస్ ఏంటక్క సీసాట్కి అని అడుగుతున్నారు. సో ఇక్కడైతే 4 రిసోర్సెస్ నేను చెప్తాను. అరిహాంత్ బుక్ అండి. అండ్ మ్యాక్సిమం అయితే గ్రూప్స్కి కూడా అరిహాంత్ బుక్కే చాలామంది ప్రిఫర్ చేస్తారు. అరిహాంత్ బుక్ అయితే బేసిక్స్ నుంచి ఉంటుంది. అండ్ దిశా పబ్లికేషన్స్ నేను ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నానో అది. సీసాట్ సాల్వ్డ్ పేపర్స్ అంటే సీసాట్కి ప్రత్యేకించి దిశా పబ్లికేషన్స్ వాళ్ళ దగ్గర ఒకటి ఉంది. అండ్ ప్రిలిమ్స్ సాల్వ్డ్ పేపర్స్ అని ఒక బుక్ ఉంది. సో మీరు ఏదైనా రెండిట్లో ఒకటి చూస్ చేసుకోవచ్చు. లాస్ట్లో అయితే సాల్వ్డ్ క్వశ్చన్స్ ఇస్తారు. సో దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఒకవేళ మీకు క్వశ్చన్ రాకపోయినా సొల్యూషన్ని రిఫర్ చేసి ప్రాక్టీస్ చేయొచ్చు.
అండ్ థర్డ్ ఏమో ఆర్ఎస్ అగర్వాల్ ఫర్ క్వాంట్ అండ్ రీజనింగ్ అండి. సో ఇది బేసిక్స్ నుంచి ఉంటుంది. సో బేసిక్స్ నుంచి అంటే మీరు 1 మంత్ నుంచి 1 మంత్ ముందు ప్రిలిమ్స్, 1 మంత్ ముందు, 3 మంత్స్ ముందు కాకుండా జస్ట్ స్టార్టింగ్ నుంచి మీ ప్రిపరేషన్ స్టార్టింగ్ నుంచి ప్రాక్టీస్ చేయాలి అంటే ఆర్ఎస్ అగర్వాల్ది బెస్ట్. సో ఫర్ క్వాంట్ అండ్ రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. సో ఫోర్త్ వన్ వచ్చి ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ఎలా చదవాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, జస్ట్ 10th క్లాస్లో లాగా మనల్ని అడుగుతారా ప్యాసేజెస్ ఎలా అడుగుతారు అని చాలామందికి డౌట్ ఉంటుంది. అలానే అడుగుతారు, బట్ సబ్జెక్ట్ ఎట్లుంటుందంటే మనకి జిఎస్ సబ్జెక్ట్ ఉంటుంది కాంప్రిహెన్షన్స్లో. సో దాన్ని మీరు ఎలా ఈ ప్రాక్టీస్ చేయగలరు, ఎలా అవాయిడ్ చేసుకోగలరు అంటే జస్ట్ రీడ్ న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్ అండి. ఇప్పుడు మనకి ఎడిటోరియల్స్ చదవమని ఎందుకు టాపర్స్ అందరూ చెప్తూ ఉంటారంటే ఎడిటోరియల్స్లో మనకి పారా ఇస్తారు కదా, సో ఆ పారాని రిఫర్ చేస్తే మనం ఎట్లా కాంప్రిహెన్షన్ని చదువుతున్నాము, ఎట్లా అర్థమవుతుంది, అందులో నుంచి మనం ఏ పాయింట్స్ అనేది తీసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అనేది అర్థమవుతుంది. సో దాన్ని ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ అలా చదివిన తర్వాత పీవైక్యూస్ రిఫర్ చేసి సాల్వ్ చేయండి. ఇంకా ఇంతే అండి ఈ వీడియోలో. ఒకవేళ మీకు ఈ వీడియో కానీ హెల్ప్ అయింది అని అనుకుంటే నా ఛానల్కి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.